వెల్కమ్ బ్యాక్ టు గంగా మూవీ స్పెషల్ డిస్కషన్. స్టూడియోలో రాఘవ లారెన్స్ ఉన్నారు. గంగా మూవీ గురించి బోల్డ్ అని విశేషాలు మాట్లాడుతున్నారు. సో రాఘవ, నేను బ్రేక్ ముందు అడిగాను, ఇది అంత తెలిసిన స్టోరీనే మరి కొత్తగా చూపించాలి, దీంట్లో భయపెట్టాలి, దీంట్లో నవ్వించాలి, చాలా రిస్క్ అనిపించదా మీకు? ఇప్పుడు దీంట్లో ప్లస్ ఉన్న మైనస్ ఉన్నాయి. చూసిన ఫిల్మ్ని కోయసర్లమ్మ నడు మీద కూర్చుంటే ఫస్ట్ ఇది దీంట్లో నవ్వారు, కాంచనాలు నవ్వారు, ఇప్పుడు దీనికి నవ్వుతున్నారు. ప్లస్ ఉంది, చూసిన విషయాన్ని చూడటానికి నవ్వుతున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మాత్రం చాలా కష్టం. కొత్త వాళ్ళని తీసుకురా. ఫస్ట్ చూస్తే రాజ్ కిరణ్ చేశారు, సెకండ్ కాంచన 2లో వచ్చి శరత్ కుమార్, ఇప్పుడు నిత్య మేనన్. సో ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, ప్లస్ దాంట్లో పెయిన్ రావాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మాత్రం, మిగతాదన్నీ ఈజీ ఈ పిక్చర్ తీయటం. ఎందుకంటే అందరికి బాగా నచ్చింది. భయపడటం అన్నది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా భయపడటానికి వస్తున్నారు వాళ్ళు. మేము వచ్చి భయపడబోతున్నాం తెలిసి వస్తున్నారు, భయపడుతున్నారు. అలాగే భయం వచ్చిన తర్వాత ఇమీడియట్గా కామెడీ రావటం వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. సో ఈ పిక్చర్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ తో మాత్రమే మనం కనెక్ట్ చేయగలిగితే సరిపోతుంది. మిగతా సీన్స్లో స్క్రీన్ ప్లేలో మాత్రం మనం కొత్త సీన్ రాకపోతే బోర్ కొట్టేస్తుంది. అదే సీన్ రిపీట్ చేసామనుకోండి, బాత్రూంలో కాంచనాలో బాత్రూమ్ వెళ్ళటానికి అమ్మని తీసుకెళ్తాను, ఇక్కడ వాచ్మెన్ పెట్టుకుంటాను, ఇప్పుడు బాత్రూంలో వాచ్మెన్. జాబ్ ఎవరైనా అప్లై చేసుకుంటారేమో, బోల్డ్ మంది ఉంటారు కదా. లేదు, నా కో డైరెక్టర్ అబ్బాయి ఒకడు లేపేప్పుడు అప్ప బాత్రూమ్ వెళ్ళరా అని పిలుస్తాడంట. ఆడిప్పుడు చెప్పాడు కో డైరెక్టర్, మంచి ఐడియా, అప్ప ఒక బాత్రూమ్ వాచ్మెన్ పెట్టాను. అసలు మాకే ఆశ్చర్యం వేసింది, రాఘవ ఏంటి ఇంత ధైర్యంగా బాత్రూమ్కి వెళ్ళిపోతున్నాడు అంటే వచ్చేస్తారు. అక్కడే ఉంటుందేమో, దయ్యం ఉంటుందేమో అని చూస్తూ ఉంటాం, ఎక్కడ ఉండదు, హ్యాపీగా వచ్చేస్తారు. తీరా చూస్తే అది మ్యాటర్. చాలా రైట్. అయితే నేను ఇందాక ఎప్పుడు అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దీంట్లో ఎందుకండి మా ఛానల్స్ని వాడుకున్నారు, టీఆర్పీ రేటింగ్స్ దీని గురించి అని చెప్పి ఒక దయ్యం స్టోరీ తీస్తే ఛానల్ రేటింగ్ పెరిగిపోతుందని కెమెరామెన్ అవతారం ఎత్తి మీరు వెళ్ళిపోతారా? ఏదో కొత్త చేయాలి, చేద్దాం అన్నప్పుడు సరే ఏం చేద్దాం అన్నప్పుడు సరే ఇలా చేసుకుని చేద్దాం, అదేం తప్పుగా లేదు కదా. వెళ్ళారే అనుకోండి, ప్రొడ్యూసర్కి లైన్ వేయడం ఏంటండి? ఓ మీ ఆ పాయింట్కి వస్తున్నారా? ఓకే, కామెడీ కోసం పెట్టింది. ఇప్పుడు ఎలా నిత్యానంద్ సార్ ప్లస్ మిగతా విషయాలన్నీ కామెడీ కోసం వచ్చిందో, ఆ శ్రీమాన్ క్యారెక్టర్ వస్తేనే థియేటర్లో, కానీ బ్రదర్గా మాత్రం రాకూడదు. కాంచనాలో బ్రదర్గా చేశారు. సో ఇప్పుడు శ్రీమాన్ క్యారెక్టర్ ఎలా రావాలి? ప్రొడ్యూసర్గా రావాలి. ప్రొడ్యూసర్ కూడా కాదు, ప్రొడ్యూసర్కి తెలిసిన మంచి ప్రొడ్యూసర్ కావాలని ఆశ, ప్రొడ్యూసర్ కావాలని ఆశ, నేర్చుకుంటానికి వస్తున్నారు. నేర్చుకుని వచ్చే టైంలోనే ఆయన మొదలు పెట్టారు. సో మొత్తానికి ఆ తాళి గంగా అనే టైటిల్లో దాని మీద ఒక తాళి బొట్టు ఎలాడుతుంటుంది. సో ఆ తాళి చుట్టే మొత్తం అంతా తిరుగుతుంది అనేది అక్కడే అర్థమైపోయింది. సో ఆ కాన్సెప్ట్ నుంచే డెవలప్ చేశారా? అసలు మీరు ఇది పట్టుకొని పేపర్స్ పట్టుకొని రాస్తూ ఉన్నప్పుడు అసలు ఏం పెట్టి రాశారు? స్టార్టింగ్ ఏంటి, దీన్ని లైనప్ ఏమనుకున్నారు? కోయసర్లమ్మ ఉండాలి, రాఘవ వెళ్ళి కోయసర్లమ్మ మీద కూర్చోకూడదు. అన్ని పిక్చర్లో కూర్చుంటారు కదా, నడుము మీద కూర్చోకూడదు. ఈ పిక్చర్లో ఏం చేద్దాం కానీ కూర్చున్నారే లేదే. ఈ పిక్చర్లో మీరు చూస్తే పక్కన ఫ్రెండ్ మీదే కూర్చుంటాను. అది ఫస్ట్ కామెడీ మొత్తం రాసేసి, ఎక్కడ అన్నీ భయపడచేద్దాం, ఎక్కడ కామెడీ పెడదాం, అదన్నీ మొత్తం రాసేసి కథకన్నా ఎల్లప్పుడు ఫ్లాష్ బ్యాక్ అక్కడే ఎక్కువ థింక్ చేసి రాస్తాం. ఓకే రైట్. ఓకే, మూవీ విషయాలు కొన్ని పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్కి వెళ్దాం. రాఘవ ఎప్పుడు ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఇంటివాడు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇంటివాడు అంటే పెళ్ళి అయిపోయి పాప వచ్చి 10th క్లాస్కి వెళ్తుంది. అంటే గుడి కట్టి అమ్మకి ఇవన్నీ ఎప్పుడు? గుడి కట్టటమ్మా ఈ మదర్స్ డే కడుతున్నారు. 10th పునాది వేస్తున్నాం, మా అమ్మ చేతుల్లోనే చేస్తున్నాం. అది ఒక 6 months 1 yearలో మదర్ గుడి ఓపెన్ అయిపోద్ది. మదర్ గుడి ఓపెన్ చేసేప్పుడు మా అమ్మ ఎందుకు గుడి కట్టానని అమ్మ పేరు మీద ఒక బుక్స్ రాస్తున్నాం. అమ్మ ఎప్పుడో అడిగిందా ఎందుకు గుడి కడుతున్నావు నాకు అని? ఎందుకు గుడి కడుతున్నావు అని అడగలేదు, ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎందుకురా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇదే గుడి నాకు గుడి కట్టి ఎందుకు ఇప్పుడు. సో మీ పాప చూసిందా మూవీ? ఇది ఈ
గంగా ఇంకా తమిళ్లో చూసింది. ఏం చెప్తుంది? అలా ఫ్రెండ్స్ అందరం తీసుకెళ్ళి థియేటర్గా తిరుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఏం చదువుతుంది పాప? 10th చదువుతుంది. 10th. ఎప్పుడైనా నాన్న ఇంకా భయపెట్టకు ఆపేసి అని ఏమన్నా అంటుంది? ఆ అమ్మాయి వల్లనే నేను తీస్తున్నాను, దానికి ఎక్కువ ఇష్టం. ఓకే. పేరు రాఘవి. ఆ అమ్మాయికి నా తమ్ముడికి చాలా ఇష్టం దయ్యం అంటే. దయ్యం అంటే ఇష్టం. ఇష్టం. ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ భయపడేవాళ్ళు కదా దయ్యాన్ని, ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు, ఫ్రెండ్స్ చూడటానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్ గా అందులో ఒక క్యారెక్టర్ తో చెప్పించారు కూడా కదా, ఇలా పెట్టుకొని చూస్తారు మొత్తం సినిమా అంతా అని. రైట్. మదర్స్ డే సందర్భంగా అడ్వాన్స్ గా అమ్మలందరికీ ఒకసారి విషెస్ చెప్తే అండ్ వైండ్ అప్ ది ప్రోగ్రామ్. అడ్వాన్స్ మదర్స్ డే. అందరు మదర్ని హ్యాపీగా చూసుకోండి. మదరు మన పక్కన ఉండేవరికి దేవుడు ఉన్నట్టు. నేను ఎందుకు మదర్ గుడి కడుతున్నానంటే, దేవుడిని ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడ లేదు, మా అమ్మ రూపంలో ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నాను. చాలా బుక్స్ చదివాం, ఎక్కడెక్కడో గుడికి వెళ్ళాం. సో మదర్ని పక్కన పెట్టుకోండి, మదర్ ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ నాన్న పక్కన ఉంటే దానికన్నా దేవుడు ఏమీ లేదు. థ్యాంక్ యూ, సూపర్. సో ముని 4తో త్వరగా మీరు మా ముందుకు రావాలి, మమ్మల్ని భయపెట్టాలి అండ్ అట్ ద సేమ్ టైం నవ్వించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ హియర్ రాఘవ. థ్యాంక్ యూ. సో ఇది గంగా, ముని, కాంచన, డైరెక్టర్, యాక్టర్, కొరియోగ్రాఫర్, ఇలా సో అండ్ సో అన్నీ చాలా ఉన్నాయి అతని గురించి చెప్పారంటే. రాఘవ లారెన్స్తో చిట్ చాట్. స్టే ట్యూన్.